ఛ జ ఝ ఈ నాలుగు గురించి నేర్చుకున్నాం. చూద్దాం. చక్రం, చందమామ, ఛత్రం. ఛత్రం అంటే గొడుగు. మీకు చక్రము చందమామ తెలుసు కదా, అందుకే దీనికి వచ్చాం. ఛత్రం అంటే గొడుగు. పింఛం, పింఛం అంటే నెమలేక. మీరు నెమలేక పుస్తకాలు పెట్టుకుంటారా అది. ఆ తర్వాత జడ, జల్లెడ. జల్లెడ తెలుసు కదా. ఓకే, వెరీ గుడ్. ఇది జరి. ఇప్పుడే చెప్పా, వాణిలో ఎలా వెళ్తాయా? బావి దగ్గర వెళ్తాయి కదా, సముద్రంలో గల వెళ్తాయి కదా. జరి అంటే ప్రవహించడం. నీరు కాలువల్లో నదుల్లో ప్రవహిస్తారు కదా, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళిపోతుందా. వాణిలు వచ్చాయనుకో ఎత్తు నుంచి పల్లంకి వెళ్ళిపోతాయి, పల్లంకి. ఓకేనా? అలా వెళ్ళడాన్ని జరి అంటే ప్రవాహం అని. జషం, జషం అంటే చేప. చేప. ఓకే, వెరీ గుడ్. చెప్పండి ఒకసారి. చ ఛ జ ఝ. ఓకే, వెరీ గుడ్. మనం మధ్యాహ్న భోజనం పథకంలో మనం ఒకరోజు వెజిటేబుల్ రైసు, ఆ తర్వాత వచ్చి ఒకరోజు ఆకుకూర అన్నం, అవన్నీ తింటున్నాం కదా. అవి మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే మనం చెప్పినప్పుడు రైతులు కష్టపడితే పండ్లు కూరగాయలు అన్నీ చూసాం కదా మనం. ఇప్పుడు ఆ చెట్లు ఎలా వస్తాయి? ఏమి నాటితే వస్తాయి చెట్లు? వెరీ గుడ్, విత్తనం. వెరీ గుడ్, యశ్విత చెప్పింది వెరీ గుడ్. విత్తనం నాటితే చెట్టు మొలస్తుంది కదా. ఆ విత్తనం ఎలా పెద్ద మొలక అవుతుందో చూద్దామా? ఎలా భూమిలో వేసిన విత్తనం ఎలా మొలక అవుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ చిన్న విత్తనం, ఇప్పుడు పెసల గింజ వేసాం మనం. అది ఏమైంది? తర్వాత రోజుకి ఒక రోజుకి ఏమైందంటే లోపల నాని కొంచెం మొలక వస్తుంది. లోపలే వస్తుంది, బయటికి రాదు. తర్వాత రోజు కూడా లోపలే కొంచెం పెరిగింది. తర్వాత రోజుకి కొంచెం పైకి వచ్చింది. 2 రోజులు 3 రోజులకి పైకి వచ్చింది. తర్వాత ఒక 5 రోజులకి 6 రోజులకి కొంచెం పైకి వచ్చేసింది. తర్వాత ఇంకొంచెం పెద్దది. అట్లా ఒక 15 రోజులకి ఇంత పెద్దది వచ్చేసింది. ఓకేనా? 15 రోజులకి ఇంత పెద్ద మొలక వచ్చేసింది. అది తర్వాత పెద్ద చెట్టు అయ్యి, పెద్ద కాండం పెద్దదయ్యి, ఆకులు, కొమ్మలు, తర్వాత వచ్చే పూలు, పండ్లు అన్నీ మనకి ఇస్తాయి. ఓకేనా? మొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. ఆకుకూరలు చేసుకోవచ్చు, పండ్లు తినచ్చు. ఓకేనా? తర్వాత కూరగాయలు అన్నీ వస్తాయి కాబట్టి. అది కాక చెట్ల వల్ల మనకు వర్షాలు పడతాయి, చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి చెట్లు మనం పెంచాలి. ఓకేనా? అందరూ విత్తనాలు తీసుకొని, వర్షాకాలం వస్తుంది కాబట్టి మనం చెట్లు నాటాలి. ఓకేనా? అందరూ నాటుతారా చెట్లు? వెరీ గుడ్. ఇప్పుడు నితిన్ ఈ పేపర్ కప్స్తో పిరమిడ్ తయారు చేస్తాడు, చూద్దాం. ఓకే నితిన్, స్టార్ట్ చేయమ్మా. ఫాస్ట్గా. వెరీ గుడ్, క్లాప్స్.